నమస్కారం, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అండి. ఏంటంటే తెలంగాణలో చూసుకున్నట్టయితే మనకైతే వర్షాలు అనేవి అయితే కనబడట్లేదు అనమాట. సో వర్షాలు లేక చూసుకున్నట్టయితే రైతన్నలు కానివ్వచ్చు, ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే చాలా చోట్ల చూసుకున్నట్టయితే ఈసారి అయితే మనకు వరి నాట్లు ఏవైతే ఉన్నాయో ఈ యొక్క నాట్లు అనేది కూడా ఆలస్యంగానైతే వెలుగులోకి అయితే రావడం అయితే జరిగింది. చాలా మంది అయితే చాలా తీరుగా కూడా చెప్పడం జరిగింది అనమాట. ఎందుకు వర్షాలు అనేవి కురుస్తలేవు తెలంగాణలో వచ్చేసి చూసుకున్నట్టయితే మనకి ఇప్పటికే ఈ యొక్క నైరుతి ఋతుపవనాలు చూసుకున్నట్టయితే మనకు మొన్న నుంచి అయితే ఏవైతే మనకు వర్షాలు ఉన్నాయో కొన్ని చోట్ల వచ్చేసి అయితే వర్షాలు అనేవి అయితే పడుతున్నాయి అన్నమాట. కొన్ని చోట్ల చూసుకున్నట్టయితే వర్షాలు అనేవి అయితే పడట్లేదు. సో వారందరూ కూడా అడగడం అయితే జరుగుతుంది, అసలు వర్షాలకు సంబంధించి ఎప్పుడు పడతాయి. అప్పటికే చూసుకున్నట్టయితే మరో పక్క చూసుకున్నట్టయితే తెలంగాణ ప్రభుత్వం అనేది ఒక యాసంగి రైతు భరోసా డబ్బుల గురించి కూడా చాలా మంది అయితే మెసేజెస్ అయితే చేయడం అయితే జరిగిందన్నమాట. వారందరి కోసం చూసుకున్నట్టయితే మనకి ఒక ఏవైతే డబ్బులు ఉన్నాయో పడతాయా లేదా అనేది కూడా మీకు చాలా క్లారిటీగా కూడా వివరించడం అయితే జరుగుతుంది. సో విషయంలోకి వెళ్ళినట్టయితే మనకు యాసంగి డబ్బులు ఏవైతే ఉన్నాయో ఇప్పుడైతే ఈ యొక్క సర్పంచ్ ఎన్నికలు అయితే మనకు అతి త్వరలో ఉండబోతున్నాయి అన్నమాట. సో సర్పంచ్ ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మనకు డబ్బులు అనేవి పడతాయా లేదా అనేది అయితే చూసుకున్నట్టయితే ఇప్పుడు మనకి ఏమని చెప్పారు అంటే ఈ యొక్క ఎలక్షన్స్ అయితే ఉన్నాయన్నమాట. వానాకాలం సీజన్ డబ్బులకు సంబంధించి కూడా ఆల్రెడీ డబ్బులు అనేవి అయితే పడినట్టయితే తెలుస్తుంది. సో రైతు సోదరుల ఆవేదన వచ్చేసి ఈ యొక్క యాసంగి సీజన్కి సంబంధించి డబ్బులు అనేవి ఇంతవరకు మాకు పడలేదు, ఎవరికి కూడా ఎవరికి పడలేదు అనేది చూసుకున్నట్టయితే కేవలం 4 ఎకరాల వరకు పడినట్టయితే తెలుస్తుంది. ఈ 4 నుండి పై ఉన్న రైతులందరికీ కూడా అంటే 10 ఎకరాల వరకు అయితే ఒక ప్రభుత్వం అనేది డబ్బులు అనేవి అయితే వేస్తామని అయితే చెప్పడం జరిగిందనమాట. సో డబ్బులకు సంబంధించి కూడా ఎలాంటి స్పష్టత కూడా రావట్లేదు. రాష్ట్ర ప్రభుత్వాల గురించి చూసుకున్నట్టయితే మంత్రులు కానివ్వచ్చు, తుమ్మల నాగేశ్వరరావు గారు కానివ్వచ్చు, ఇప్పటికే కేవలం 4,000 కోట్లకు పైగా ఈ యొక్క రైతుల అకౌంట్లో 4 ఎకరాల వరకే డబ్బులు అనేవి పడినట్టు తెలుస్తుంది అనమాట. సో డబ్బులకు సంబంధించి అయితే మనకేమైనా అప్డేట్స్ వస్తే ప్రతి ఒక్కరికైతే తెలియజేయడం అయితే జరుగుతుంది. తెలంగాణ ప్రభుత్వం అనేది యాసంగి సీజన్కి సంబంధించి మనకి ఏమని చెప్పారంటే జనవరి 26వ తారీఖున అయితే ఒక పథకం ఏదైతే ప్రారంభించారు. గడిచిన 2 నెలల్లో చూసుకున్నట్టయితే కేవలం 4 ఎకరాల వరకే డబ్బులు అనేవి అయితే పడినట్టయితే తెలుస్తుంది అనమాట. సో చాలామంది అయితే చాలా తీరుగా కూడా ప్రశ్నించడం అయితే జరుగుతుంది. సో రైతుల డిమాండ్ ఏమంటున్నారంటే ఇప్పుడు 8 ఎకరాల వరకు వేస్తే చాలా బాగుంటుంది, ఒక 8 ఎకరాల వరకు కనీసం 8 ఎకరాల వరకు వేయకపోతే ప్రభుత్వం అనేది ఏం ప్రభుత్వం అనేది కూడా ప్రశ్నించుతారన్నమాట. సో ఎన్నికలు అయితే ఉండడం జరిగినాయి అన్నమాట. సో ఎన్నికలు ఉన్న నేపథ్యంలో మనకి ఏమైనా కనుకరిస్తారా లేకపోతే డబ్బులకు సంబంధించి కూడా ఏమైనా మాట్లాడతారా లేదా అనేది కూడా మనకు అధికారంగా కూడా ఎలాంటి ప్రకటనలు కూడా రావట్లేదు. సో మనం చూసుకున్నట్టయితే రాష్ట్రంలో ఎన్నికలు అయితే ఉండడం అయితే జరిగింది. ఎన్నికలు ఉన్న నేపథ్యంలో చూసుకున్నట్టయితే డబ్బులకు సంబంధించి కూడా మనకి ఎలాంటి ప్రకటనలు కానివ్వచ్చు, ఎక్కడ ఏ న్యూస్ ఛానల్లో చూసుకున్నట్టయితే మనకు మాట్లాడట్లేదు అనమాట. సో మనకి అధికారంగా కూడా దీనికి ఒక ప్రకటన అయితే రావాల్సి ఉంటుంది. ఒకవేళ రానట్టయితే చూసుకున్నట్టయితే ఈ యొక్క డబ్బులకు సంబంధించి కూడా మొత్తం మింగేశారన్నమాట. సో మీ అందరికైతే అర్థమైందని అయితే నేను భావిస్తున్నాను. సో తెలంగాణలో చూసుకున్నట్టయితే ఇప్పటికే ఈ యొక్క ఏదైతే మనకు గడిచిన సంవత్సరం ఏదైతే మనకు ఈ యొక్క పోయిన సంవత్సరం ఏదైతే ఉందో అప్పుడు వచ్చేసి అయితే మొత్తం పచ్చగా పల్లెలలో చూసుకున్నట్టయితే పొలాలు అయితే ఏవైతే ఉన్నాయో ఇప్పటికైతే వరి నాట్లు అయితే వేసి ఉండాలి. కానీ కొన్ని చోట్ల చూసుకున్నట్టయితే ఇప్పటికే చాలామంది అయితే ఈ యొక్క ఏవైతే మనకు వరి నాట్లు ఉన్నాయో ఇంతవరకు అయితే నాట్లు అనేది ఆపివేయడం అయితే జరిగింది. ఈ వర్షాలు లేక ఒక పక్క చూసుకున్నట్టయితే బోరు బావిలు పడక అలాగే బావిల నీళ్ళలో నీళ్ళు లేకన్నమాట. సో అందరికైతే యూజ్ఫుల్ అయితే అయిందని అయితే నేనైతే అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్ మళ్ళీ కలుసుకుందాం. కొత్తగా మన ఛానల్ చూస్తున్న వారు అందరూ సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. జై హింద్.